హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌమ్య షెరాల. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ 2 హెల్తీ రెసిపీస్ చూపిస్తాను ఫర్ 1 year కిడ్. ఫస్ట్ వన్ వచ్చేసి మఖానా పౌడర్ అండ్ సెకండ్ వన్ ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్. ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ అనేది పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు, హెల్తీ. అండ్ ఈ మఖానా పౌడర్ పిల్లలకు హెల్తీ మాత్రమే కాదు, మంచి వెయిట్ గెయిన్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ మఖానా ఫస్ట్ నేను మఖానా పౌడర్ ప్రిపేర్ చేస్తాను. ఈ మఖానా పౌడర్ కోసం అని చెప్పేసి నేను ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అవ్వగానే అందులో ప్యాలలు వేసుకున్నాను, ప్యాలల్ని రోస్ట్ చేసుకోవడానికి. ఈ ప్యాలల్ని మనం ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లోనే గట్టితో అటు ఇటు తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అంటే మాడిపోతాయి, సో టేస్ట్ అనేది బాగోదు. లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాలలు తీసుకున్నాను. మీ పిల్లలకి ఒకవేళ ప్యాలలు నచ్చకపోతే మీరు ఈ ప్యాలల ప్లేస్లో అటుకులు కూడా తీసుకోవచ్చు. అది కూడా సేమ్ ప్రాసెస్. ఇలానే రోస్ట్ చేసుకొని చల్లారేంత వరకు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అవి చల్లారేంత లోపు నేను ఇక్కడ మఖానాను కూడా రోస్ట్ చేసుకుందాం అని చెప్పేసి కడాయిలో మఖానా వేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఇక ఇవి మంచిగా రోస్ట్ అయినాయో లేవో తెలుసుకోవడానికి ఒక మఖానా తీసుకొని ఇలా మనం ప్రెస్ చేసామనుకోండి, అది చూర అయిపోతుంది. ఇలా చూర అవుతుంది అంటే చక్కగా రోస్ట్ అయినట్టే. మనం రోస్ట్ చేయకముందు అలా చూర అవ్వదు, రోస్ట్ అయితేనే చక్కగా చూర అవుతుంది. సో వీటిని కూడా చల్లారేంత వరకు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను చక్కగా రోస్ట్ చేసేసాను, చూడండి. సో ఈ రెండు చల్లారాక ఇవి రెండింటిని ఒక పౌడర్ ఫామ్లో మనం మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని తర్వాత ఈ రెండింటిని కలిపేసి ఇందులో డ్రై నట్స్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ డ్రై నట్స్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ డ్రై నట్స్ పౌడర్ కోసం అని చెప్పేసి నేను కాజు, బాదం, పిస్తా ఈ 3 యూస్ చేశాను. ఈ 3ని రోస్ట్ చేసేసి నేను మిక్సీ పట్టి పెట్టాను. మీరు కావాలంటే వేరే డ్రై నట్స్ పౌడర్స్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, అట్లా ఏదన్నా మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. అండ్ నాకు ఈ 3 సరిపోతాయి అనిపించింది కాబట్టి నేను 3 వేసాను. అండ్ ఇక్కడ ఈ బాదం వచ్చేసి నేను బాదం ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ కోసం అని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక కప్ తీసుకున్నాను, ఇది మెజర్మెంట్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే నెక్స్ట్ సేమ్ ఇది మనం ఏ సైజులో అయితే ఏ క్వాంటిటీలో బాదం తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో మనం షుగర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఏ బౌల్ అయితే తీసుకున్న ఒక బౌల్ అనేది పెట్టుకున్నాను. తర్వాత ఈ బౌల్ నిండా తీసుకున్న బాదంని నేను లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇవి రోస్ట్ అయిపోయినాయి. సో వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేంతలోపు సేమ్ ఇదే కడాయిలో మనం కాజు ఇంకా పిస్తాని కూడా రోస్ట్ చేసేసుకుందాము. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను ఒక 7-8 ఇలాచీలు అనేవి యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా లాస్ట్ తీసే మూమెంట్లో వేసి రోస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇలాచీలకి తొందరగా అవి ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇందులో నుంచి నేను కొన్ని బాదం, పిస్తా అండ్ కాజు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మిక్సీ పట్టినాక బాదం ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ రెడీ అయ్యాక అందులో ఏవైతే మనం పక్కకు తీసి పెట్టుకున్నామో వాటిని చిన్నగా తరిగి చిన్నగా కూసేసి అందులో అక్కడక్కడ వేసేసామనుకోండి, మనం తాగేటప్పుడు అక్కడక్కడ మన పంటికి తగులుతూ ఉంటాయి. సో తాగేటప్పుడు రుచి బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. లైక్ 7-8 బాదం పలుకులు, పిస్తా పలుకులు, కాజు పలుకులు అలా తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం దేనితో అయితే బాదం తీసుకున్నామో అదే క్వాంటిటీలో మనం షుగర్ కూడా తీసుకోవాలి. సో షుగర్ తీసేసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీ. అండ్ నేను ఇందులో ఒక మిల్క్ పౌడర్ కూడా వేసేస్తున్నాను. నేను 3 spoons మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ యాడ్ అవుతుంది అండ్ పాలు అనేవి థిక్ అవుతాయి ఈ మిల్క్ పౌడర్ వేయడంతో. సో నేను అందుకని చెప్పేసి 3 spoons వేస్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ కలర్ కోసం అని చెప్పేసి కుంకుమ పువ్వు లేదా పసుపు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పసుపు ఉంది కాబట్టి నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కాస్త చిటికెడు పసుపు లేదా కొంచెం చిటికెడు కొద్దిగా ఎక్కువ పసుపు మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫ్లేవర్ కోసం అని చెప్పేసి మళ్ళీ 7-8 ఇలాచీలు అనేది నేను వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండాలి కానీ ఏది ఉండొద్దు. మీరు చూస్తున్నారు కదా, చేతిలో పట్టుకుంటే ఇలా స్మూత్గా జారిపోతుంది. అలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకొని వేసేసుకుంటున్నాను.
తర్వాత ఇదే మిక్సీలో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తా ఈ మూడింటిని మనము మిక్సీ పట్టేసుకోవాలి. వీటిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది పూర్తిగా చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి, లేదంటే మెత్తగా వస్తుంది, ఎక్కువ రోజులు మనం స్టోర్ చేయలేము. పదును అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో మనం మొత్తం చల్లారినాక పట్టుకుంటే ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. బయట మన బాదం మిల్క్లో మనకి అంత హెల్తీ కాదు కాబట్టి మనం ఇంట్లో ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మన పిల్లలు తాగాలనుకున్నప్పుడు వెంటనే ఫ్రెష్గా చేసి ఇవ్వచ్చు. సో అందుకే ఇంట్లో చేసి పెట్టింది బెస్ట్ అండి. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఇది మిక్సీ పట్టేసాను కాబట్టి మనం ముందుగా ఆల్రెడీ కాజు, బాదం, పిస్తా తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు నేను ఫైన్గా చాప్ చేస్తున్నాను. ఇలా చిన్నగా చాప్ చేసుకుని అందులో వేసుకుంటే అంటే మనం తాగేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. సో నేను ఇలా అన్నీ చూడండి ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చాప్ చేసేసుకోండి. నేను ఈ రకంగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని నేను ఇది ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్లో వేసేసుకొని కలిపేసుకుంటే మన ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఇది ఆల్రెడీ ఇన్స్టెంట్ బాదం మిక్స్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మఖానా పౌడర్ చూద్దాం. ఆల్రెడీ మఖానా పౌడర్ కోసం అని చెప్పేసి మనం పేలాలు అండ్ మఖానా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఫైన్ పౌడర్ లాగా చాప్ మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను వీటిని కూడా మిక్సీ పట్టేస్తున్నాను. భయపడద్దు. బంద్ అయింది. ఇప్పుడు డ్రైనెస్ పౌడర్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి. ఆ డ్రైనెస్ పౌడర్ని మనం ఇప్పుడే ప్రిపేర్ చేసిన మఖానా ఇంకా పేలాల పౌడర్లో మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ క్వాంటిటీకి 3 చెంచాల డ్రైనెస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇక దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే మనం ఎంతైతే పౌడర్ తినిపించాలనుకుంటున్నామో అంత పౌడర్ తీసేసుకొని అందులో హాట్ వాటర్ మిక్స్ చేసేసి ఎక్కడ కూడా ఉండాలి లేకుండా మంచిగా కలిపేసి పిల్లలకి తినిపించడమే. అండ్ ఇక మన ఇన్స్టెంట్ బాదం మిక్స్ అండ్ మఖానా పౌడర్ 2 రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకున్నాం అనుకోండి 1 to 1.5 months వరకు అవి ఫ్రెష్గా ఉంటాయి. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన పిల్లలకి వేడిగా తినిపించడం కానీ తాగిపించడం కానీ చేసేయచ్చు. ఇక ప్రస్తుతానికైతే నేను మా బాబుకి బాదం మిల్క్ తాగిపిద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి పాలు వేడి చేస్తున్నాను. ఈ పౌడర్ ఎలా యూస్ చేయాలంటే 1 గ్లాస్ పాలకి 1 టీ స్పూన్ అనేది సరిపోతుంది. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 2 గ్లాస్ ఆఫ్ మిల్క్కి నేను 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ యాడ్ చేసి మరిగిస్తున్నాను. పౌడర్ వేసినాక 2 నిమిషాలు అలా మరిగించి గ్లాస్లో సర్వ్ చేసేసుకోవడమే. ఇలా వేడిగా తాగేసేయచ్చు. లేదు అనుకుంటే ఈ పాలు చల్లారిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారినాక మనం తాగేసేయచ్చు. నేనైతే మా బాబుకి వేడిగానే తాగిపించేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ఫ్రెష్గా చేసేసి మీ పిల్లలకి తాగించండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షేరాల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షేరాల. థ్యాంక్ యూ.